పరిశుద్ధ గ్రంథంలో నుండి 5 వాక్యాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 13 నుండి 16 వచనాల వరకు, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27 వచనం. అలాగే ఇంకా మనం చూడగలిగినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 నుండి 21 వచనాలు, తెస్సలోనియులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. మొదటిగా మనము ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 13 నుండి 16 వచనాల వరకు. ఆ ఘట సర్పం తాను భూమి మీద పడద్రోయబడి ఉండటం చూచి ఆ మగ శిశువును కన్న స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇవ్వబడిను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషించబడును. కావున స్త్రీ ప్రవాహమున కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనక వెళ్ళగ్రక్కెను. భూమి స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పమును తన నోటి నుండి క్రక్కిన ప్రవాహమును మృంగివేసెను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 27వ వాక్యము. అతడు అంటే యాంటీ క్రైస్ట్ ఒక వారానికి అంటే 7 సంవత్సరాలకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అంటే యూదులతో 7 సంవత్సరాల నిబంధనను స్థిరపరుస్తాడు. అర్థవారమునకు అంటే మొదటి 3.5 సంవత్సరాల ముగింపు తర్వాత సంఘం ఎత్తబడిన తర్వాత బలిని నైవేద్యమును వాళ్ళ దేవుని ఆలయంలోనికి తీసుకుని పోకుండా నిలిపివేస్తాడు. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయవాడు వచ్చును. నాశనము చేయడానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగూ జరుగును. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం నుండి 15 నుండి 21 వచనాల వరకు. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు అంటే ఇప్పుడు మనం 9:27 చదువుకున్నాం. ఆ నాశనకరమైనటువంటి హేయ వస్తువు ఏంటో, దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం ముందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవాలను, మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవుటకు దిగకూడదు. 20వ వచనం. అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి. లోక ఆరంభము నుండి ఇప్పటి వరకును ఇట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. తెస్సలోనియులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు మనము చదువుకుందాం. 2వ పత్రిక 3-4 వచనాలు చదువుకుందాం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దాన్ని అంతటిని ఎదిరించుచు దాని అంతటికి పైగా యాంటీ క్రైస్ట్ అనేవాడు తను తాను హెచ్చించుకుంటూ తానే దేవుడినని తను కనబరుచుకుంటూ యెరూషలేములో ఉన్నటువంటి దేవుని ఆలయంలో వాడు వెళ్లి కూర్చుండును అని మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, 5 వాక్యాలు మనము చదువుకున్నాం. ముఖ్యంగా ప్రకటన గ్రంథంలో మనకు 22 అధ్యాయాలు ఉన్నాయని మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 22 అధ్యాయాలు ఉన్నాయి. దానికి సెంటర్ అధ్యాయం ఏంటి? 11వ అధ్యాయం. అంటే 11వ అధ్యాయం చివరిలో అంటే మొదటి 3.5 సంవత్సరాలు అంటే 22 అధ్యాయాలకి సగభాగం మధ్యలో ఏంటి? 11వ అధ్యాయం. 7 సంవత్సరాల శ్రమల కాలానికి మధ్యలో సెంటర్ పాయింట్ ఏంటి? మొదటి 3.5 సంవత్సరాల ముగింపు రోజు అంటే 1260వ రోజు కదా. ఈ యొక్క ప్రకటన గ్రంథం 11వ అధ్యాయమేమో మొదటి 3.5 సంవత్సరాలంతా కూడా గురించి అక్కడ వ్రాయబడి ఉంది. ఇంతకాలం మనం ధ్యానిస్తూ వచ్చాం. అయితే దాని ప్రక్కనే ఉన్నటువంటి 12వ అధ్యాయము ఇది సంఘం ఎత్తబడిన తర్వాత మొదటి 3.5 సంవత్సరాల ముగింపు రోజున సంఘం ఎత్తబడిన తర్వాత రెండవ 3.5 సంవత్సరాల శ్రమల కాలం ప్రారంభమవుతుంది. మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలమేమో అది సంఘానికి వర్తిస్తుంది. రెండవ 3.5 సంవత్సరాల కాలంలోనేమో సంఘ యొక్క యూదులకు శ్రమల కాలము ప్లస్ ఎవరికి 7 సంవత్సరాల శ్రమలేమో ఆ యొక్క 666 ముద్ర వేయించుకున్న వాళ్ళకి. జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. 11వ అధ్యాయమేమో సంఘానికి సంబంధించినటువంటి ఆ మాటలు అక్కడ ప్రవచనాలు వ్రాయబడి ఉన్నాయి. అది సంఘం ఎత్తబడుతుంది ఆ అధ్యాయంలో. ఆ అధ్యాయం ప్రారంభంలో 11వ అధ్యాయం ప్రారంభంలో శ్రమల కాలం ప్రారంభమై అది చివరిలో సంఘం ఎత్తబడుతుంది. నేను మరలా చెప్తున్నాను, ఈ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయానికి కదండి బైబిల్లో కొన్ని అధ్యాయాలు ముడిపడి ఉన్నాయి. ఇది అంటే బైబిల్లో 2 అధ్యాయాలు మనకి 2గా డివైడ్ చేయబడ్డాయి. 11వ అధ్యాయమేమో మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలం, ఇది సంఘానికి సంబంధించింది. రెండవ 3.5 సంవత్సరాల కాలంలో 12వ అధ్యాయము ముడిపడి ఉంది. ఆ 11వ అధ్యాయానికి కొన్ని అధ్యాయాలు ముడిపడి ఉన్నాయి, 12వ అధ్యాయానికి కొన్ని అధ్యాయాలు ముడిపడి ఉన్నాయి. కానీ సెంటర్ పాయింట్ మేజర్ అధ్యాయాలు ఈ 11, 12 అధ్యాయాలు ప్రకటన గ్రంథానికి అంతటికీ కూడా ముడిపడి ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయానికి మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలానికి 5వ అధ్యాయం ముడిపడి ఉంది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, 9వ అధ్యాయము, 11వ అధ్యాయము, 13వ అధ్యాయము, 15వ అధ్యాయము,
17వ అధ్యాయము, ఇవన్నీ కూడా 11వ అధ్యాయానికి ముడిపడి ఉన్నాయి. అంటే సంఘానికి సంబంధించినటువంటి శ్రమలతో కూడినటువంటి అధ్యాయాలు ఇవన్నీ కూడా. మేజర్ చాప్టర్ ఏంటంటే 11వ అధ్యాయం. మరలా చెప్తున్నాను, ఈ 11వ అధ్యాయంలో సంఘ శ్రమలు ప్రారంభమవుతుంది, అది సంఘం ఎత్తబడుతుంది చివరిలో. దీనికి ముడిపడి ఉన్నటువంటి చాప్టర్స్ ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం ప్రారంభమవుతుంది. 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, 9వ అధ్యాయము, 11వ అధ్యాయము, 13వ అధ్యాయము, 15వ అధ్యాయము, 17వ అధ్యాయము, ఈ అధ్యాయాలన్నీ 11వ అధ్యాయానికి ముడిపడి ఉన్నాయి. ఇవన్నీ కూడా మొదటి 3.5 ఏళ్ల శ్రమల కాలానికి సంబంధించినటువంటివి. అయితే సంఘం ఎత్తబడిన తర్వాత 12వ అధ్యాయం, అది యూదులకు సంబంధించినటువంటి శ్రమలు మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి యూదులకు సంబంధించినటువంటి శ్రమల కాలం సెకండ్ 3.5 సంవత్సరాలలో ఈ 12వ అధ్యాయానికి ఏ అధ్యాయాలు ముడిపడి ఉన్నాయి అని అంటే 12వ అధ్యాయము, అలాగే 14వ అధ్యాయం, 16వ అధ్యాయం ముడిపడి ఉన్నట్లు మనం చూస్తున్నాం. మరలా చెప్తున్నాను, యూదులకు సంబంధించినటువంటి శ్రమల కాలం 12వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది ప్రకటన గ్రంథం. ఈ 12వ అధ్యాయానికి ముడిపడి ఉన్నటువంటి అధ్యాయాలు 12వ అధ్యాయము, అలాగే 14వ అధ్యాయము, 16వ అధ్యాయము ముడిపడి ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. అయితే 5వ అధ్యాయంలో ప్రారంభమయ్యి 17వ అధ్యాయానికి ముగించబడుతుంది ఈ 7 ఏళ్ల శ్రమల కాలం. 19వ అధ్యాయం 7 ఏళ్ల శ్రమల కాలం అనంతరం యేసు ప్రభు తన పరిశుద్ధ సంఘాన్ని వెంటబెట్టుకొని భూమి మీదకి రావటం. అలాగే ఈ మూకంతా కూడా, ఏ మూక ఇంతకు ముందు మనం ఈ మధ్యకాలం చెప్పుకున్నాం, సాతాను, దురాత్మ శక్తులు ఎక్కడెక్కడ బంధింపబడినాయి అవన్నీ విడుదల పొంది అక్కడికి ఆర్మేగెద్దోన్ చోటికి వస్తాయి. సాతాను, యాంటీ క్రైస్టు, దురాత్మ సమూహాలు, అబద్ధ ప్రవక్త, ప్రపంచంలో ఉన్న మిలిటరీ అంతా కూడా అక్కడికి వస్తున్నాయి. అవన్నీ కూడా ఒక ప్రక్క. మరొక ప్రక్క పరలోకం నుండి యేసు ప్రభు 7 ఏళ్ల శ్రమల కాలం ముగింపులో తన పరిశుద్ధ సంఘాన్ని వెంట పెట్టుకుని వచ్చి వాళ్ళందరినీ తన నోటి ఊపిరి అనే ఖడ్గం చేత మొత్తాన్ని చేస్తున్నాడు, ఆయన దహించి వేస్తున్నాడు. మిలిటరీ అంతా కూడా దహించబడుతుంది. మిలిటరీ, ప్రపంచంలో ఉన్న మిలిటరీ అంతా కూడా ఆయన నోటి ఊపిరి ద్వారా వచ్చే ఆ వాక్యం అనే ఖడ్గం ద్వారా సమస్తం కూడా దహించబడతాయి. వారి ఎముకలు, ఆ రాసులు కూడా అక్కడికి వస్తారు. వారి ప్రపంచ రాసులందరూ, వాళ్ళందరినీ భూరాసుల యొక్క మాంసాన్ని ఆ ఆకాశ పక్షులు, గ్రద్దలన్నీ కూడా వచ్చి తింటాయి. ఇవన్నీ కూడా చాలా, మరి ఇప్పుడు మనం చెప్పుకుంటానికి సమయం కాదు. కానీ ఆ 19వ అధ్యాయంలో సంఘాన్ని వెంటబెట్టుకుని వాళ్ళందరినీ సంహరించి కదండి, అంత్యక్రీస్తుని, అబద్ధ ప్రవక్తని శాశ్వతమైనటువంటి అగ్నిగంధకాలతో మండే గుండంలో వేయటం 19వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అయితే ఆ యొక్క సాతానునేమో 1000 ఏళ్ళు మరి బాటంలెస్ పిట్ లో వాడిని ఆ పాతాళంలో, అగాధంలో, ఒక గోతిలో వాడిని బంధించి వేస్తాడు 1000 సంవత్సరాలు. ఆయన నీతి పాలన ప్రారంభిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. 20వ అధ్యాయం ఏమో నీతి పాలన. తదనంతరం వాడిని మరలా ఆ అగాధంలో నుండి సాతానుని బయటికి తీసుకొచ్చినప్పుడు మరలా రష్యా అనుబంధ సంస్థలైనటువంటి ఆ దేశాలన్నింటినీ యేసు ప్రభు మీదకి పోగు చేస్తాడు. వాడు 1000 ఏళ్ళు యేసు ప్రభు, ఎందుకంటే ఆ కాలంలో దాదాపు 1000 ఏళ్ళు బ్రతుకుతారని చెప్పుకున్నాం. 1000 ఏళ్ళు వాళ్ళ ఆయుష్కాలం పొడిగించబడుతుంది. ప్రపంచ జనుల ఆయుష్కాలం నీతి పాలన కాలంలో 1000 ఏళ్ళు యేసు ప్రభుని ఆరాధిస్తారు. యెరూషలేముకి వెళ్లి వాళ్ళ నైవేద్యాలు, వారి పనులు తీసుకుని వెళ్ళి అనేక మంది, ప్రతి ఒక్కరు ఆయన మంచితనాన్ని చూస్తారు. ఆయన భూమి మీదే ఉంటాడు. ఆయన్ని కంటితోనే అందరూ చూస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా. ఈ మానవ కంటితోని యేసు ప్రభుని ఆ యొక్క పాత యెరూషలేము పట్టణంలోనే దేవుని మందిరంలో, ఆలయంలో సింహాసనం వేసుకొని కూర్చుంటే ఆయనకు వెళ్లి ఇవన్నీ కూడా అర్పిస్తూ ఉంటారు, చూస్తారు మంచితనం. 1000 ఏళ్ల నీతి పాలన తర్వాత సాతానును అగాధంలో నుండి, ఆ గోతిలో నుండి, పాతాళంలో నుండి వాడిని విడిపించినప్పుడు వాడు నేరుగా వాడికి ముద్దు బిడ్డ అయినటువంటి రష్యా దేశం దగ్గరికి వెళతాడు. దానికి అనుబంధ దేశాలతో వాడు మోస మాటలు చెప్పినప్పుడు వాళ్ళందరూ మరలా యేసు ప్రభు మీద యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చదువుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుంటే, 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల నుండి జనములను లెక్కకు సముద్రపు ఇసుకవలే ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధానికి పోగు చేయటికి వాడు బయలుదేరును. వారు ప్రపంచ ప్రజలందరూ భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరములను, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేసినట్లు మనం చూస్తా ఉన్నాం. 1000 ఏళ్ల నీతి పాలన అనంతరం ఇప్పుడు వాళ్ళందరినీ దహించి వేసిన తర్వాత ధవళ సింహాసనం వేసుకొని ఆయన మృతులైనటువంటి పాపుల్ని, సజీవులుగా ఉన్న పాపుల్ని ఆయన జడ్జిమెంట్ ఇచ్చి, తీర్పు తీర్చి అగ్నిగంధకాలతో మండే గుండంలో వేస్తాడు. చివరికి పాతాళాన్ని కూడా అగ్నిగంధకాలతో మండే గుండంలో వేస్తాడు. మరణాన్ని దాంట్లో వేస్తాడు. చివరికి సాతానును కూడా ఫైనల్ గా వాడికి డెత్ వారెంట్ ఇచ్చేసి ఏం చేస్తాడు, వాడిని ఆ అగ్నిగంధకాలతో మండే గుండంలో వేసిన తర్వాత ఈ భూమి, ఆకాశం అంతా కూడా కాల్చబడి 21వ అధ్యాయం 22వ అధ్యాయంలో నూతన యెరూషలేము పట్టణం, అక్కడ అందులో ఆ యొక్క పెళ్లి కుమార్తె అనే ఆ యొక్క పట్టణం దిగి రావటం,
క్రొత్త భూమిలో దేవుడే సింహాసనం వేసుకొని, దేవుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు దేవుడు ఒకే సింహాసనం మీద ఒక సోఫాలో భార్యాభర్తలు ఎట్లా కూర్చుంటారో అట్లానే పెళ్లికి అట్లానే వాళ్ళిద్దరూ ఒక సింహాసనం మీద కూర్చుంటే పరిశుద్ధులందరూ కూడాను ఆయనతో అక్కడ నూతన యెరూషలేము భూమి మీద వాళ్ళందరూ కూడా ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఆ పట్టణం చుట్టూ ప్రాకారం ఉందని 21వ అధ్యాయం మనం చదువుకుంటాం. కోటివేత దూరం అంత దూరంలో, కూటివేత అంత దూరంలో అగ్ని గంధకాలతో మండే గుండం నూతన ఆ భూమి మీదే ఉంటుంది. అప్పుడప్పుడు వెళ్ళి ఆ కొంచెం బయటికి వెళ్ళి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మనం చదువుకున్న ఆ మాట చదువుదాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో మనము చదువుకుంటే ఇక్కడ 22వ అధ్యాయంలోను, అలాగే మరణ యెషయా గ్రంథము 66వ అధ్యాయంలోకి వెళదాం. అక్కడ కూడా ఉంది 66వ అధ్యాయము 22వ వచనంలో, నేను సృజించబో క్రొత్త ఆకాశం క్రొత్త భూమి లయము కాక నా సన్నిధిలో నిలుచున్నట్లు నా సంతతి నీ సంతతి అంతయు నీ నామము నిలిచి ఉండును, ఇదే యెహోవా వాక్కు అని చెప్పుకుంటూ వస్తూ 24వ వచనంలో, వారు పోయి, ఎవరు పోయి? పరిశుద్ధులు నూతన యెరూషలేము పట్టణంలో ఉంటారు. వారు పోయి అప్పుడప్పుడు ఏం చేస్తారంట, నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను, అంటే అగ్నిగంధకాలతో మండే గుండంలో ఉన్న వారిని అప్పుడప్పుడు ఆ ప్రాకారము బయటకు వెళ్లి తేరు చూస్తారట. వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అవి సమస్త శరీరులకు. అంటే ఆనాడు నేను చెప్పాను, వాడికి రక్షణ పొందురా, నువ్వు రక్షణ పొందావు, నీవు ఇటువంటి పనులు చేయకూడదు, అదిగో దేవుని యొక్క ఉగ్రత దిగొస్తుంది, జాగ్రత్త, అది ఎన్నటికీ బయటికి రానేటువంటి నా యొక్క అగ్నిగంధకాలతో మండే గుండంలో పోతావు, నేను హెచ్చరించిన వాడు లోబడలేదు అని వాళ్ళు పోయి అప్పుడప్పుడు అగ్నిగంధకాలతో మండే గుండంలో కాలుతున్న వాళ్ళని చూసి వాళ్ళు ఇలాగ అనుకుంటా ఉంటారట. కాబట్టి ఇది ప్రకటన గ్రంథం యొక్క ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతము. అయితే మనం చదువుకున్నాం 5 వాక్యాలు మనం చదువుకున్నాం. 5 వాక్యాల్లో ప్రాముఖ్యమైనటువంటి వాక్యము ఏంటి అంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 13 నుండి 16 వచనాల వరకు. దీనికి అనుబంధమైనటువంటి వాక్యాలు మిగిలిన 4 వాక్యాలు కూడా మనము చదువుకున్నాము. కాబట్టి ఈ యొక్క వాక్యానికి మనం వెళ్లే ముందు నేను దీని ఇంట్రడక్షన్ ఏంటి అంటే, సాతాను వాయుమండలంలో ఉంటాడని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో మనం ఇంతకాలం చెప్పుకుంటూ వస్తున్నాం. వాడు పడద్రోయబడినప్పటి నుండి కోట్ల సంవత్సరాల నుండి వాడి అనుబంధ సంబంధమైనటువంటి దురాత్మ సమూహాలు అందరూ కూడా ఎక్కడున్నారు? వాయుమండలంలోనే తిష్ట వేస్తున్నారు లక్షల కోట్ల సంవత్సరాల నుండి. వాడు ఎక్కడున్నాడు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో వాయుమండలంలో ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుకున్నప్పుడు ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాము అంటాడు పౌలు కదండి. అంటే దురాత్మ సమూహాలన్నీ కూడా ఎక్కడ తిష్ట వేస్తున్నాయి? వాయుమండలంలోనే తిష్ట వేసి ఉన్నట్లు మనము చదువుకుంటా ఉన్నాం. మనం ఈ వాక్యం మనం జాగ్రత్తగా మైండ్ లో పెట్టుకోవాలని మనం చేస్తున్నాను. సాతాను, దురాత్మ సమూహాలు అందరూ కూడా ఎక్కడున్నారు? ఆకాశ మండలంలో కాదది, వాయుమండలంలో. ఆకాశ మండలంలోనికి యేసు ప్రభు దేవదూతల్ని తీసుకొని ఆకాశ మండలానికి వస్తాడు. మనకు వాయుమండలం అంటే ఏంటి, మొదటి ఆకాశం అంటే ఏంటి, రెండవ ఆకాశం అంటే ఏంటి, మూడవ ఆకాశం అంటే ఏంటో గతంలో నేను చెప్పాను. ఎంతమందికి జ్ఞాపకం ఉందో? మనం ప్రతి మాటను మన ప్రాణాల కంటే, మన వెండి బంగారాల ఆస్తి కంటే విలువైనదిగా ఎంచి మనం మైండ్ లో పెట్టుకోవాలి. మైండ్ లో పెట్టుకున్నప్పుడు అది మనకి దీనికి సంబంధించినటువంటి వాక్యాలు మన దగ్గరకు వెలువడుతూ ఉంటే వెంటనే దేవుని ఆత్మ మనలో ఉండి ఆ వాక్యాన్ని ఆ సందర్భానికి మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సంఘం భూమి మీద నుండి పరలోకానికి కదండి. దురాత్మ సమూహాలు సాతానేమో వాయుమండలంలో ఉన్నారు జాగ్రత్తగా, సంఘమేమో పరలోకానికి కొనిపోబడేటప్పుడు జాగ్రత్తగా. ఇవన్నీ మనం చూసాం. సంఘం పరలోకానికి కొనిపోబడేటప్పుడు యేసు ప్రభు ఆకాశ మండలానికి, పరలోకంలో ఉన్న దేవదూతలందరినీ ఖాళీ చేసి ఎక్కడికి తీసుకురాబోతున్నాడు? ఆకాశ మండలానికి తీసుకుని రాబోతున్నాడు. వాళ్ళందరూ అక్కడికి వచ్చి వస్తూ పరిశుద్ధుల ఆత్మల్ని వెంటబెట్టుకుని వచ్చి యేసు ప్రభు, పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలందరూ, ఆ పరదేశంలో ఉన్నటువంటి పరిశుద్ధుల ఆత్మల్ని వెంటబెట్టుకుని వచ్చి వీళ్ళందరూ కూడా ఎక్కడ ఆగిపోతారు? ఆకాశ మండలంలోకి ఆగిపోతారు. కాబట్టి ఆ సమయంలో యేసు ప్రభు దేవదూతలు వెంటబెట్టుకుని ఆకాశ మండలానికి వచ్చేది ఎందుకు అంటే, పరిశుద్ధ సంఘాన్ని, ఆయన తన భార్యను ఎదుర్కొంటానికి అక్కడికి వస్తాడు. మేళతాళాలతో, మృదంగాలతో, వాయిద్యాలతో అక్కడికి వస్తాడు. వచ్చి భార్య కోసం ఎదురు చూస్తాడు. భార్య అంటే పరిశుద్ధ సంఘం పరలోకానికి కొనిపోబడేటప్పుడు ఈ వాయుమండలంలో ఉన్నటువంటి పీటకు వేసుకొని కూర్చున్నాయి చూసారా, ఈ సాతాను దురాత్మ సమూహాలు అక్కడ ఉండటానికి వీల్లేదు అని చెప్పుకున్నాం గతంలో. అక్కడ ఉంటే పరిశుద్ధ సంఘాన్ని వాడు ఏం చేస్తాడు? అడ్డగిస్తాడు. దానియేలు గ్రంథంలో గతంలో మనం చూసాము, దానియేలు ఒక విషయం కొరకై ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు.
ఆ జవాబును దేవుడు మొట్టమొదటి రోజే దానియేలుకు గబ్రియల్ ద్వారా పంపిస్తున్నాడు. జవాబు పంపిస్తుంటే ఆకాశం అక్కడ ఆ వాయుమండలంలో ఉన్నటువంటి దురాత్మ సమూహాలు ఏం చేశాయి? సాతాను ఆ యొక్క జవాబును అడ్డగించాయి, రాకుండా, గబ్రియల్ రాకుండా. ఎందుకంటే అందులో ఏముందో తెలుసా? వాడి అరెస్ట్ వారెంట్ ఉంది, వాడి డెత్ వారెంట్ ఉంది. సాతాను యొక్క అరెస్ట్ వారెంట్ ఉంది. దేవుడు గబ్రియల్కి పంపించే ఆ సమాచారంలో సాతాను యొక్క అరెస్ట్ వారెంట్ ఉంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం ప్రకారం. వాడి డెత్ వారెంట్ ఉంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 9-10 వచనాలలో. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అక్కడ వాయుమండలంలో వాడి సమూహం ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ యొక్క మిఖాయేలు అనే ఆ యొక్క కెరూబు లేక దేవదూత వాళ్ళ సైన్యాన్ని వెంటబెట్టుకుని వచ్చి ఆ యొక్క సాతాను వాళ్ళ దురాత్మ సమూహాలతో యుద్ధం చేసి ఫ్యాట్ మీద ఒక దెబ్బ కొడితే టప్పని వచ్చి వాడు భూలోకంలో పడిపోతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు యేసుక్రీస్తు ప్లస్ కోట్ల మంది దేవదూతలు ఏం చేస్తున్నారు అంటే, యేసుక్రీస్తు కోట్ల మంది దేవదూతలు ఆకాశ మండలానికి వస్తున్నారు. అప్పుడు ఒక బోర మోగబోతుంది కదండి. యేసు ప్రభు తనతో పాటు ఎవరిని వెంటబెట్టుకుని రాబోతున్నాడు? ప్రధాన దూతని. యేసు ప్రభు ఆకాశ మండలానికి దేవదూతలందరినీ పరిశుద్ధుల ఆత్మలు వెంటబెట్టుకుని వచ్చేటప్పుడు అక్కడ ఒక బోర మోగబోతుంది. ఏంటి ఆ బోర అంటే? కడబోర. అది 7వ బోర. ఏడుగురు దేవదూతలకి దేవుడు 7 బోరలు ఇచ్చాడు అని మనం చెప్పుకున్నాం. ఈ 7 దేవదూతలు బోరలను చేతపట్టుకుని ఎక్కడ నిలబడి ఉన్నారు? దేవుని సింహాసనం ఎదుట నిలబడి ఉన్నారు అని మనము ఈ మధ్యకాలం చెప్పుకున్నాం. 6 దూతలు యేసు ప్రభు దేవదూతలందరినీ వెంటబెట్టుకుని ఆకాశ మండలానికి వచ్చే టయానికి అప్పటికే 6 బోరలు ఊదబడ్డాయి. ఇప్పుడు మిగిలింది 7వ బోర, కడబోర. ఆ దూతను కూడా వెంటబెట్టుకుని ఆకాశ మండలానికి వచ్చినప్పుడు కదండి, ఆల్రెడీ మిఖాయేలు వాళ్ళ సైన్యం వచ్చి సాతాను దురాత్మ సమూహాల్ని యుద్ధం చేసి వాళ్ళని భూమి మీదకి పడవేశారు అని చెప్పుకున్నాం. భూమి మీద పడవేసిన వెంటనే ఇప్పుడు ఏం చేయబడాలి? ప్రధాన దూత 7వ బోరను అంటే కడబోరను ఆయన ఊదినప్పుడు కదా, ఇప్పుడు పరిశుద్ధ సంఘం ఏం చేయబడుతుంది? భూమి మీద నుండి ఆకాశ మండలానికి ఎత్తబడుతుంది. ఇవన్నీ కూడా ఎంత టైంలో జరుగుతాయి? రెప్పపాటులో జరుగుతాయి. ఇవన్నీ చక కన్ను మూసి తెరిచేంతలోగా ఇవన్నీ జరిగిపోతాయి కదండి. పరిశుద్ధుల ఆ బోర మొగటు ఈ సమాధుల్లో ఉన్నటువంటి పరిశుద్ధుల ఆత్మలు వింటాయి. గతంలో మనం చెప్పుకున్నాం, వాళ్ళు సమాధి చేసే చోట వాళ్ళ శవం అక్కడ ఉండదు, అది మట్టి అయిపోతుంది. వరదలు, వర్షాలు, తుఫాన్లు కొట్టి అది జలప్రళయం చేత మొత్తం ఎక్కడో కొన్ని 100 కిలోమీటర్ల దూరం కొట్టుకుని పోయింటాయి. కొన్ని మట్టి రేణువులు, వాళ్ళ శవం మట్టి రేణువులు పోయి సముద్రంలో కలిసి ఉంటాయి. ఎప్పుడైతే ఆ గడబోర ఆ దేవదూత ఊదుతాడో వాటి శబ్దం ఈ పరిశుద్ధుల మట్టి శరీరం వింటది. విని అవన్నీ కూడా వెంటనే ఎక్కడైతే సమాధి చేయబడ్డారో ఆ మట్టి రేణువులన్నీ కూడా అక్కడికి వచ్చి కలుసుకుంటాయి. ఈ భౌతిక శరీరంగా తయారవుతుంది. అది లేస్తూ ఉండగా, ఆ శరీరం లేస్తూ ఉండగా ఆకాశ మండలానికి వెంటబెట్టుకుని వచ్చినటువంటి ఆ పరిశుద్ధుల ఆత్మల్ని వాళ్ళ సమాధుల్లో నుండి లేస్తున్న వాళ్ళ భౌతిక శరీరంలోనికి పంపిస్తున్నప్పుడు ఆ భౌతిక శరీరం వాళ్ళలో ప్రవేశించిన వాళ్ళ ఆత్మే, అది దేవుని ఆత్మ కాదు. వాళ్ళ ఆత్మే రెండు కలుసుకొని సమాధిలో నుండి పైకి లేపబడుతూ ఉండగానే వాళ్ళకి మహిమ ఇవ్వబడుతుంది. ఈ లోకంలో వాళ్ళు జీవించిన జీవిత విధానాన్ని బట్టి కదండి, అధిక మహిమ, అల్ప మహిమ, హెచ్చు తగ్గులు, గొప్పవారు, అల్పులు ఇలా ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు తమ తమ వరుసలో 100% మహిమ ఉన్న వాళ్ళేమో ఒక లైన్లో ముందు లైన్లోకి వచ్చేస్తారు. 90% మహిమ ఉండేవాళ్ళు, 50% మహిమ ఉండేవాళ్ళు, 10% మహిమ ఉండేవాళ్ళు లాస్ట్ లో ఉంటారు కదండి. ఇలా వరుస వాళ్ళ సంఖ్యల వరుసలో వచ్చేసి కదా వెంటనే వాళ్ళు ఏం చేయబడతారు? రెప్పపాటులో పరలోకానికి సంఘం కొలిపోబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఇంట్రొడక్షన్. ఇంతవరకు మీకు అర్థమై ఉంటుంది అని మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ విషయాలన్నీ మనకు తెలిసినవే. మనం 7 ఏళ్ల శ్రమల కాలాన్ని గురించి గత 19 నెలలుగా ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి 19 నెలలుగా మనం ధ్యానిస్తూ వస్తున్నటువంటి ఈ వాక్య భాగాలలో ఇప్పుడు మనం చెప్పుకున్న మాటలన్నీ విపులంగా, సవివరంగా ఒక బీరకాయ పీసు ఉందనుకోండి, అలా ఒక్కొక్కటి మనం విడమర్చి మనం చెప్పుకున్నాం. మీ అందరికీ అర్థమై ఉంటుంది అని నేను తలస్తూ ఉన్నాను. కాబట్టి ఇది దీని ఇంట్రొడక్షన్. సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే విషయాలు కొన్నింటిని మనము చూడబోతున్నాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 13 నుండి 16 వచనాల వరకు చదువుకున్నాం. కాబట్టి దాని గురించి ఇంకా లోతుగా మనకు అర్థం కావాలంటే ఈ వారం రాకపోవచ్చు, సమయం అప్పటికి అయిపోవచ్చింది. వచ్చే వారం రావచ్చు. వచ్చే వారం నుండి మనకి విషయాలన్నీ కూడాను విపులంగా మనకు అర్థమయ్యేటట్లు
రావటానికి వీలుంటుంది. కాబట్టి సంఘం ఎత్తబడింది. సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. ఏంట విషయాలు అంటే, సాతానుకు భూమి మీద 2 జాతుల వారంటే వాడికి కోపం. 2 జాతుల వారంటే ఒకటి వాడికి కోపం. మొట్టమొదటిగా ఎవరంటే కోపం? యోధా ప్రజలంటే వాడికి కోపం. రెండవదిగా ఎవరంటే కోపం? క్రైస్తవులు. క్రైస్తవులు అంటే క్రైస్తవులు కాదు, సంఘం. సంఘం అంటే సంఘం కాదు, వధువు, పెండ్లి కుమార్తె కదండి. క్రైస్తవులలో అందరూ క్రైస్తవులు కాదు, సంఘంలో అందరూ కూడా సంఘము కాదు. ఈనాడు సార్వత్రిక సంఘం 450 కోట్ల మంది ప్రజలు ఈనాడు ప్రపంచమంతా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళల్లో సంఘము, పరిశుద్ధ సంఘం అనేది కొద్దిమంది సంఖ్యే. మిగతా వాళ్ళంతా కూడా నామినల్ క్రిస్టియన్స్, నామకార్థ సంఘంగా కూడుకుంటున్నటువంటి క్రైస్తవులు. కాబట్టి సాతానుకు ఎవరంటే కోపము? 2 జాతులు. ఒకటేమో యోధా జాతి అంటే కోపం, రెండవదిగా పరిశుద్ధులు అంటే వాడికి కోపం. యూదులు అనబడేవారు దేవుని నిబంధన సంబంధమైనటువంటి బిడ్డలు కదండి. యూదులు అనేవాళ్ళు ఎవరు? రోమా పత్రిక 9వ అధ్యాయం 4వ వాక్యం మనం చదువుకుందాం. రోమా పత్రిక 9వ అధ్యాయము 4వ వచనంలో మనము చదవగలిగినట్లయితే, వీరు ఇశ్రాయేలీయులు కదండి. వీళ్ళు దత్తపుత్రత్వం ఎవరిది? వాళ్ళదే. మహిమ ఎవరిది? వాళ్ళదే. నిబంధనలు ఎవరివి? వాళ్ళవే. ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, దేవుని వాక్యం ఎవరికి వచ్చింది? వాళ్ళదే. వాక్యం అంటే వాగ్దానాలు కదండి. పితరులు వీడు వాళ్ళు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము. దేవుని వాక్యం ఎవరికి వచ్చింది? 147వ కీర్తన 19వ వాక్యంలో మనం చదువుకుంటే, వాక్యమును యాకోబుకు తెలియ చేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియ చేసిన కదండి. వాక్యం ఎవరికి వచ్చింది? నిబంధన బిడ్డల వాళ్ళు, దేవునికి నిబంధన బిడ్డలు. అసలు వాక్యం అంటే వాగ్దానాలు యాకోబు సంతానానికి, ఇశ్రాయేలీలకి ఇవ్వబడ్డాయి. దేవుడు ఇశ్రాయేలీల చేత, మనకు కాదు. అయితే దేవుడు ఇశ్రాయేలీల చేత ఏం చేయబోతున్నాడు చెప్పండి? సాతాను తలను చిత్తగొట్టించబోతున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు ఏం చేయబోతున్నాడు? రాబోయే దినాల్లో అతి త్వరలోనే దేవుడు ఇశ్రాయేలీల చేత సాతాను తలను చిత్తగొట్టించబోతున్నాడు. దేవుడు ఇశ్రాయేలు వంశంలో నుండి వచ్చిన వ్యక్తి చేత దేవుడు ఏం చేయబోతున్నాడు? ఇశ్రాయేలీల వంశంలో నుండి వచ్చిన వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తే కదా కదండి. అబ్రహాములో నుండి ఇస్సాకు, ఇస్సాకులో నుండి యాకోబు, యాకోబులో నుండి యోధా, యోధాలో నుండి దావీదు, దావీదు వంశంలో నుండి చెప్పలేమండి యేసుక్రీస్తు జన్మించాడు. యేసుక్రీస్తు చేత రాబోయే దినాలలో తండ్రి అయిన దేవుడు సాతాను యొక్క తలను చిత్తగొట్టించబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ విషయం తెలుసుకుని సాతాను ఇశ్రాయేలు ప్రజలను, ఎందుకంటే వాడి తలను చిత్తగొట్టేది ఇశ్రాయేలు వంశంలో నుండి వచ్చినవాడు. కాబట్టి యేసుక్రీస్తు జన్మకు ఇశ్రాయేలీలే కారణం. కాబట్టి ఇశ్రాయేలీలే నాశనం చేస్తే పీడ వదిలిపోతారు అన్నట్టుగా వాడు ఆవురు అనుకుంటా. సంఘం ఎత్తబడగానే వాడు పరిగెత్తుకుంటే ఎక్కడికి వెళ్తాడు? యోధా ప్రజలను కబళించి వేయడానికి, నాశనం చేయడానికి వాడు కంకణం కట్టుకుని నేరుగా వాడు అక్కడ ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇశ్రాయేలీలు అంటే సాతానికి ఎంతో కోపం. రెండవది ఎవరంటే వాడి కోపం అని చెప్పుకున్నాం? దేవుని పరిశుద్ధ సంఘం. సంఘం అంటే వాడి కోపం. యేసు ప్రభుని నమ్ముకున్న విశ్వాసులు అంటే, యేసు ప్రభు నమ్ముకున్న విశ్వాసులు అంటే నమ్ముకున్నవారు. నమ్ముకున్నంత మాత్రాన వాడు సంఘం కాదు అని చెప్పుకుంటున్నాం. యేసు ప్రభుని నమ్ముకుని ఆయన పరిశుద్ధ రక్తం చేత కడగబడి పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను తీర్చబడి అనుదినము దేవుని వాక్యం వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటే వాక్యానికి అనుగుణంగా లోబడి మంచిని చెడుని విసర్జించి మంచిని చేపట్టి దేవుడు చెప్పిన మాటలకు లోబడి ఎవరైతే కష్టాలైనా, బాధలైనా, కరువులైనా, నిందలైనా, అవమానములైనా ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నారో వాళ్ళు పరిశుద్ధ సంఘం. కాబట్టి విశ్వాసులంటే కూడా వాడికి మంట. ఒకటేమో యూదులు, రెండవదిగా దేవుని పరిశుద్ధ సంఘం అంటే మంట. కాబట్టి ఈ పరిశుద్ధ సంఘం చేత కూడా దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏం చేయబోతున్నాడు? సాతాను తలను చితకదొక్కించబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు? ఒకటేమో యూదుల చేత, యూదుల నుండి వచ్చినటువంటి ఆయన చేత, రెండవదిగా దేవుని పరిశుద్ధ సంఘం చేత వాడి తలను చితకొట్టి. ఎందుకంటే సంఘానికి ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఏమై ఉన్నాడండి? యేసుక్రీస్తు ఆయన శిరస్సు అయి ఉన్నాడు. సంఘం ఏమై ఉంది? ఆయన శరీరం. చదువుకుందామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చదువుకుంటే 22వ వచనం నుండి, మరియు
సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను అంటే యేసయ్యను సంఘమునకు ఎలా ఉంచాడంటే దేవుడు శిరస్సుగా, సంఘానికి శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరము కదండి. ఆయన ఆ సంఘము ఆయన, ఇది నాకెళ్ళ చూడండి, ఈ శిరస్సు ఎవరిది? ఇది శిరస్సు అంటే యేసుక్రీస్తు. ఈ గొంతు కాడి నుండి క్రిందికి మొత్తం ఎవరు? శరీరం, సంఘం. సంఘం అంటే క్రీస్తు సంఘం ఒకటే, కలిసి ఉన్నారు కదా కదండి. ఇప్పుడు దేవుడు యూదుల చేతను సంఘం చేతను వాడి తలను చిత్తగొట్టించబోతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు శిరస్సుగా ఉండి కదండి, ఆయన శరీరం అయి ఉన్నటువంటి ఆ కాళ్ళు ఎవరివి? యేసుక్రీస్తు కాళ్ళు. శరీరం ఎవరిది? యేసుక్రీస్తు శరీరం అంటే సంఘం. సంఘం కాళ్ళతో తండ్రి అయిన దేవుడు వీళ్ళిద్దరి చేత వాడి తలను చిత్త కొట్టించబోతున్నాడు అని మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి క్రైస్తవులు లేక సంఘం అంటే సాతానికి అసహ్యం. అందుకే మనల్ని చంపాలని, సంఘాన్ని, సంఘంలో పరిశుద్ధుల్ని నాశనం చేయాలని వాడు కంకణం కట్టుకున్నాడు. కానీ మన దేవుడు యేసుక్రీస్తు సాతాను శక్తుల నుండి మనల్ని కాపాడుతున్నాడు. లేకుంటే వాడెప్పుడో సంఘాన్ని భూమి మీద లేకుండా సర్వనాశనం చేసేవాడు. కాబట్టి దేవుని పిల్లలారా, ఒకటి యూదులు, రెండు సంఘం అంటే సాతానికి అసహ్యం. అయితే సంఘం పైకి ఎత్తబడేటప్పుడే, సాతాను భూమి మీదకు పడద్రోయబడేటప్పుడే సాతానుకు కొన్ని అథారిటీస్ లేక కొన్ని పవర్స్ తీసివేయబడతాయి. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మిఖాయేలు సంఘం ఎత్తబడటానికి ముందు మిఖాయేలు వాళ్ళ సైన్యం వచ్చి సాతానుతోనూ వాడి సైన్య సమూహంతోనూ యుద్ధం చేసి క్రింద పడవేస్తాడు అని మనం చెప్పుకున్నాం కొద్ది నిమిషాల ముందే. అయితే వాడు ఎప్పుడైతే భూమి మీదకి పడద్రోయబడుతున్నాడు, వాడు సైన్యం ఎప్పుడైతే వాడు భూమి మీద టప్ అని పడిపోతాడో వెంటనే వాడికి ఉన్నటువంటి పవర్స్, అథారిటీస్ అన్ని కూడా కొన్ని తీసివేయబడతాయి. వాటిలో మొట్టమొదటిది ఏంటి అంటే, భూమి మీద నుండి ఇక ఎన్నటికీ వాడు వాయుమండలానికి వెళ్ళలేడు కదండి. భూమి మీద నుండి ఎన్నటికీ ఇక ఎన్నడు వాడు కోట్ల సంవత్సరాల నుండి లక్షల సంవత్సరాల క్రితమే వాడు వాయుమండలానికి పడద్రోయబడినప్పటికీ పరలోకానికి కదండి, వాయుమండలానికి, భూమి మీదకి వాడికి రాకపోకలు ఉన్నాయి. ఆదికాండం యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యం మనం చదివినప్పుడు దేవుడు అడుగుతున్నాడు, దేవదూతలు మీటింగ్ పెట్టినప్పుడు వీడు వాళ్ళతో కలిసి వెళ్ళాడు. అబ్బాయి నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? దేవుడు క్వశ్చన్ చేస్తే వాడి ఆన్సర్ ఏంటి? భూమి మీద నేను అటు ఇటు తిరుగుతూ ఇక్కడ. అంటే వాడి రాకపోకలు పరలోకానికి ఉన్నాయి కదండి. మనం ప్రకటన గ్రంథంలో కూడా చదువుకుంటా ఉన్నాం. 12వ అధ్యాయంలో నేరములు మోపేవాడు అని మనం చూస్తున్నాం. వాడు దేవుని పిల్లల మీద వాడు వెళ్ళి ఏం చేస్తున్నాడు చదువుకుందాం అన్నమాట. 12వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో నేరాలు మోపుతున్నాడు కదండి. వాడు ఏం చేస్తున్నాడు? పరలోకానికి వెళ్ళి 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 10వ వచనంలో, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రి మగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కదా. అంటే స్టిల్ ఈ క్షణం వరకు వాడి రాకపోకలు ఎప్పటి వరకు ఉంటాయి అని అంటే, సంఘం ఎత్తబడే టైం వరకు ఉంటాయి. మొదటి 3.5 సంవత్సరాల వరకు, ఈ శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాల కాలం వరకు వాడి రాకపోకలు, వాయుమండలంలో నుండి పరలోకానికి వెళ్తాడు, పరలోకం నుండి మరల వాయుమండలానికి వస్తాడు, వాయుమండలం నుండి భూమి మీదకి వస్తాడు. వాడు భూమి మీద వాడి శక్తులు పరిశుద్ధుల పట్ల కొన్ని నష్టాలు, నాశనాలు కలుగ చేయాలని వాడు పొంచి అనేక రకాలుగా లోకంలోనికి, శరీర కార్యాల్లోనికి, పాపంలోనికి లాగాలని వాడు పొంచి ప్రయత్నం చేసి మరలా వాడు వాయుమండలానికి వెళతాడు. అయితే ఎప్పుడైతే సంఘం ఎత్తబడటానికి కొన్ని క్షణాల ముందు మిఖాయేలు వాళ్ళ సైన్యం వచ్చి వాళ్ళ సైన్యాన్ని పడద్రోస్తారో, వెంటనే వాడి యొక్క అథారిటీస్, వాడి పవర్స్ లో కొన్నింటిని తీసివేయబడతాయని మనం చదువుకుంటూ ఉన్నాం. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. సమయం అయిపోయింది. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే ఈ మాటలు వచ్చే వారం కంటిన్యూ చేసుకుందాం. 19 నెలలుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 7 ఏళ్ల శ్రమల కాలాన్ని గూర్చి, వీటన్నిటిని గూర్చి కనుక మనము తెలుసుకోకపోతే 666 ముద్ర వేయించుకుంటాం. వాడే రక్షకుడు, వాడే దేవుడు అని మనము సాగిల పడతాం. ఆనాడు ఒకసారి వాడి స్టాంపు 666 ముద్రలో వాడి పేరుంది, ఆ మృగము పేరుంది. ఆ స్టాంపు కనుక నీ నొసట కానీ, నీ కుడి చేతి మీద కానీ వన్స్ ఒకవేళ స్టాంపు పడిపోతే ఇక నువ్వెన్నటికీ పరలోకానికి వెళ్ళలేవు సుమా. వాడంటాడు, యేసు వీడి మీద నా స్టాంప్ ఉంది, నన్నే వాడు రక్షకుడుగా, ప్రభువుగా, దేవుడుగా వాడు ఒప్పుకొని ఇష్టపూర్వకంగా ఈ స్టాంపు వేసుకున్నాడు. వీడు నాకు సంబంధించినటువంటి కేసు, వీడి మీద నీకు ఎటువంటి అధికారం లేదు అని వాడంటాడు. దేవుని ప్రజల మీదేమో దేవుని స్టాంప్ ఉందని మనము కొన్ని నెలల క్రితం మనము ధ్యానించాం.
దేవుని ముద్ర పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రజలైనటువంటి వారి నొసట మీద, వారి హృదయాలలో ఆయన ముద్రిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లలారా, అనేకమైన విషయాలు మనం తెలుసుకోనకుండా మనం గనక ఉన్నట్లయితే ఆనాడు మనం రొమ్ము కొట్టుకుని ఏడ్చి ప్రయోజనం లేదు. కాబట్టి ప్రార్థించుదాం. ప్రేరణ కలిగిన వారు ప్రార్థించండి.